హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూసేద్దాం. ఫస్ట్ ఒక ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. కాస్త చల్లారాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో 3 కప్పులు నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత నీళ్లను వడగట్టి క్యాలీఫ్లవర్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం వడగట్టి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు కోసం పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి చిటపటలాడేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్లో 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు పౌడర్, 3 టేబుల్ స్పూన్ కారం వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక పోపు కూడా యాడ్ చేసి కలుపుకుంటే నోరూరించే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ. ముద్ద కూడా దిగని వాళ్ళు ఇలా ఒక్కసారి క్యాలీఫ్లవర్ పచ్చడితో 2 ముద్దలు తిన్నారంటే చాలు, కంచంలో మెతుకు కూడా ఉంచకుండా మొత్తం కంచం ఖాళీ చేసి తినేస్తారు. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని వంటకాల కోసం మన త్రినేత్ర క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.